హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. సమ్మర్ వచ్చేసిందండి. ఎక్కడికి ఎండకి వెళ్తే మాత్రం చేతిలో వాటర్ బాటిల్, ఒక అంబ్రెల్లా మాత్రం చేతిలో ఉంచుకోండి. ఎందుకంటే అసలే ఎండలు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటాయంట. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. నేను ఈరోజు చూపించబోయే కర్రీ ఆలుగడ్డ ఫ్రై అండి. ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో. దానికి ముందుగా ఆలుగడ్డలు ఇలా పీల్ చేసుకున్నానండి. పీల్ చేసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఈ ఆలు ఫ్రై మాత్రం సరే వెరైటీగా ట్రై చేశానండి. మీరు కూడా అలానే ట్రై చేయండి. చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న ఆలుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అలా అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని వాటర్ వేసుకున్నాం కదండి, కొన్ని వాటర్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఆ స్టవ్ పైన ఆలును బాయిల్ చేసుకోవాలండి. హాఫ్ బాయిల్ చేసుకోవాలి అంతే, ఎక్కువ మొత్తం పూర్తిగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవద్దు. ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పోపులోనికి ఒక 2 పచ్చిమిర్చి చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఒక ఆనియన్ కూడా చిన్న కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక బాండి పెట్టుకోవాలండి. అందులో సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అలాగే నేను ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. అవి మొత్తం అటు ఇటు ఒకసారి వేయించుకోవాలి. అవి వేగిపోయాయండి. ఇప్పుడు చిటికెడు పసుపు, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పోపు మొత్తం వేగింది కదండి. ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసుకున్న ఆలును వేసి కలుపుకోవాలి. అందులో కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ అండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఆలుని ఇంతకుముందు హాఫ్ బాయిల్ చేసి ఉడికించుకున్నాం కదండి, అందుకే కూర తొందరనే ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని అంతే, కొత్తిమీర వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలోనికి కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై రెడీ అండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి.